వైసీపీలో విశాఖ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ఆయన దృష్టి మాత్రం విశాఖ పైనే ఉందని పార్టీ లోపలే చర్చ సాగుతుంది. మరోవైపు 2019-2024లో వరుసగా ఓడిపోయిన పార్టీ పట్ల విధేయతను చూపక కేకే రాజుకు విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలు జగన్ ఇచ్చారు. ఆయన నాయకత్వంలో జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ ఒక కీలక సీట్ గెలుచుకోవడం పార్టీకి ఊపిరిచ్చింది. దీంతో హైకమాండ్ ఆయన పనితీరు పట్ల సంతృప్తిగా ఉందని చెప్తున్నారు. కానీ అమర్నాథ్ మీడియా ముందు మాత్రమే చురుగ్గా కనిపిస్తారని, తనకు అప్పగించిన జిల్లాలో పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. ఆయన చూపు విశాఖలోని భీమ్లీ లేదా ఉత్తర నియోజకవర్గం సీటు పైనే ఉందని రాజకీయ వర్గాలు టాక్. మొత్తానికి విశాఖలో ఒకేసారి ఇద్దరు అధ్యక్షులు ఉన్నట్లే పరిస్థితి ఉండడంతో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే గుడివాడపై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయని అంటున్నారు.